శాస్త్రజ్ఞాచారం. కరుప్పసామి మన కులదైవం మరియు గ్రామీణ రక్షక దైవం. ఆయనకు మద్యం మరియు చుట్టలను సమర్పకసినాదు. హిందూ సంప్రదాయంలో దేవతలను శాంత, రాజస, తామస రూపాలలో పూజిస్తారు. కరుప్పసామి కాలభైరవుడు మరియు వీరభద్రుడి అంశగా భావించే ఈ ఉగ్రరూప దైవం గ్రామరక్షక శక్తిగా దుష్టశిక్షణ చేస్తూ భక్తులను ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటారని నమ్ముతారు. కత్తుంది. ఇలాంటి గ్రామరక్షక దేవతలకు, ఉగ్రరూపంలో ఉన్న శక్తులకు తామసిక పూజ చేస్తారు. ఇందులో గ్రామరక్షక దేవతలకు ఇందులో భాగంగానే మద్యం, మాంసం వంటివి నైవేద్యంగా పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. గ్రామీణ ప్రజలు తమ కోరికలు నెరవేరాలని కరుప్పసామిని వేడుకుంటారు. సమస్య తీరిన తర్వాత భక్తితో మద్య పొందడాని, కోరిక నెరవేరిన తర్వాత కృతజ్ఞతగా వాటిని స్వామివారి పాదాల చెంత ఉంచి మొక్కు తీర్చుకుంటారు. వ్యసనాల నుండి ఇదొక విచిత్రమైన కాని శక్తివంతనైన నమ్మకం. ఈ రోజు నుండి నేను మద్యం ముట్టను, నా వ్యసనాన్ని నీకే సమర్పిస్తున్నాను స్వామి. దయచేసి నన్ను ఈ అలవాటు నుండి కాపాడి మంచి మార్గంలో నడిపించు అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అంతర్గత చెడును దేవుడికి అప్పగించడం ఒక ఆధ్యాత్మిక సంకేతం. ఇది మనలోని అహంకారం, మదం, కామం, క్రోధం మరియు ఇతర చెడుగుణాలకు ప్రతీక. మనలో ఉన్న ఆ చెడు వ్యసనాలను, అరిషడ్వర్గాలను దేవుడికి సమర్పించి మనం పవిత్రంగా మారాలనే దానికి ఈ ఆచారం ఒక సంకేతం. కరుప్పసామి భక్తుల కష్టాలను, వారిలోని తామస గుణాలను స్వీకరించి వారిని రక్షిస్తారని కరుప్పసామి స్వయంగా వారిని రక్షిస్తాడని భక్తుల నమ్మకం. పూజ ముగిసిన తరువాత ఆ మద్యాన్ని తీర్థంగా భావించి భక్తులకు పంచుతారు లేదా భూమికి సమర్పిస్తారు. దైవం గ్రామరక్షక శక్తిగా దుష్టశిక్షణ చేస్తూ భక్తులను ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటారని నమ్ముతారు. ఇలాంటి గ్రామరక్షక దేవతలకు, ఉగ్రరూపంలో ఉన్న శక్తులకు తామసిక పూజ చేస్తారు. ఇందులో గ్రామరక్షక దేవతలకు ఇందులో భాగంగానే మద్యం, మాంసం వంటివి నైవేద్యంగా పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. గ్రామీణ ప్రజలు తమ కోరికలు నెరవేరాలని కరుప్పసామిని వేడుకుంటారు. సమస్య తీరిన తర్వాత భక్తితో మద్య పొందడాని, కోరిక నెరవేరిన తర్వాత కృతజ్ఞతగా వాటిని స్వామివారి పాదాల చెంత ఉంచి మొక్కు తీర్చుకుంటారు. వ్యసనాల నుండి ఇదొక విచిత్రమైన కాని శక్తివంతనైన నమ్మకం. ఈ రోజు నుండి నేను మద్యం ముట్టను, నా వ్యసనాన్ని నీకే సమర్పిస్తున్నాను.